రైతన్నలకు ఎవరికైతే ఇంతవరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు బంధు మీటింగ్ సభలో అందరి ముందు రైతులందరి ఖాతాలో మీరు పొలంలో నాట్లు వేయక ముందే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ ఈ మంచి శుభవార్త రైతన్నలకైతే తెలియజేశారు. కాబట్టి రైతన్నలు ఎవరికైతే 15 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ 2-3 రోజులలో లేదంటే ఈ నెల 20 తారీఖు లోపు రైతులందరి ఖాతాలో మీ బ్యాంకులో డబ్బులు అయితే జమ చేస్తున్నారు. అలాగే రైతన్నల కోసం 11,000 కోట్ల రైతు బంధు డబ్బులు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బులు విడుదల చేశామని నిన్న మీటింగ్ లో మనం తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. అలాగే రైతన్నలకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే రైతులు ఎవరైతే తమ వ్యవసాయ భూమిలో పొలం పండిస్తున్నారో వారి ఖాతాలోనే మేము రైతు బంధు వేస్తున్నామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతన్నలు మీ ఖాతాలో కూడా రైతు బంధు డబ్బులు ఖచ్చితంగా పడాలి అంటే మీరు కూడా మీ వ్యవసాయ పొలంలో ఏదో ఒక పంట ఖచ్చితంగా వేయాల్సిందే. అలాగే కౌలు చేసే రైతన్నలు కూడా మీరు చేసే పంట ఆధారంగా మీ ఖాతాలో కూడా రైతు బంధు డబ్బులు కూడా వేస్తున్నామంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. మన తెలంగాణ రైతన్నలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాన 7,000 చొప్పున తమ ఖాతాలో ఈ 2-3 రోజులలో ఈ డబ్బులు జమ అయితే చేయబోతున్నారు. కాబట్టి రైతన్నలు మీరు ఈ 2-3 రోజుల వరకు మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి. లేదంటే మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. ఈ జూన్ 16 తారీఖు నుంచి 20 తారీఖు వరకు రైతులకు ఎవరికైతే 12 నుంచి 15 ఎకరాల లోపు ఉన్న వారికి మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు. మిగతా రైతులకి ఎవరికైతే 16 నుంచి 20 పైగా ఎకరాలు ఉన్న వారికి మీకు కూడా ఈ నెల ఆఖరిలోపు మీ ఖాతాలో కూడా రైతు బంధు డబ్బులు ఖచ్చితంగా జమ చేస్తామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే రైతన్నలకు ఎవరికైతే రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీకు ఇలాంటి రైతు బంధు అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.